చాలా హీనముంది నాన్న పరిస్థితి. పగళ్ళ గుట్ట రాదు, నాకు హార్ట్ ప్రాబ్లమ్, నిమోనియా ప్రాబ్లం. నాన్న నాకు ఏమన్నా దయచేసి నాకు చెయ్యండి, నాకు ఎవ్వరు సాయం చేస్తలేను. ఘోరం ఉంది పరిస్థితి. దిగువ మధ్య తరగతి కుటుంబంలో నుండి వచ్చినటువంటి ఆనంద్ అమ్మ వాళ్ళ భర్త, తనకు 3 పిల్లలు, సదాశివపేటలో నివసిస్తూ ఉంటారు. తను ఒక డ్రైవర్. APML అనే ఒక అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. మీరే అన్నలు, అక్కలు, అమ్మలు, నాకు అందరూ దేవుళ్ళు మీరే. నా పిల్లలకు ఇట్లకించి బయటికి తండి నాన్న. నల్లగండ్ల సిటిజన్ హాస్పిటల్లో 40 లక్షల నుండి 50 లక్షల రూపాయలు కేవలం చికిత్సకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్తా ఉన్నారు. నా పిల్లలు రోడ్డు మీద ఉంటారు. నా పిల్లల పరిస్థితి ఘోరంగా ఉంది. నా ఏడుపు చూడలేక నా పిల్లలు ఎవరెవరి దగ్గరనో అప్పు తెచ్చుకోండి. పైసలు కట్టకపోతే ట్రీట్మెంట్ ఆపేస్తుండ్రు. వాళ్ళ అంకుల్ సీరియస్ అవుతుండు, మాట్లాడలేకపోతుండు, జ్వరము, వణుకుడు. రెక్కలాడితే గాని డొక్కలాడనటువంటి పరిస్థితి. మా పిల్లలకు మాకు ఆస్తి గాని ఇల్లు గాని ఏం లేదు. అసలు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో ఇట్లనే మీకు పేరు చెప్పిండు. ఆయనకు బాధ చెప్పుకుంటే మీకు ఏదైనా సాయం చేస్తారని చెప్తే మిమ్మల్ని సాయం కోరుతున్నాం నాన్న. నేను కూడా నా తరపున నాకు తోచిన సహాయాన్ని ఈ కుటుంబానికి నేను అందిస్తున్నానండి. ఇగో అమ్మ, ఇవైతే నాకు తోచిన సహాయం అమ్మ, దగ్గర పెట్టుకోండి. ఖచ్చితంగా ప్రజలందరూ చూస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా మీ వెంటుంటారమ్మా, ఖచ్చితంగా మీకు తోడై నిలబడతారు. తోడుండు నాన్న. పిల్లలకు మీరు అన్నలు, తమ్ముళ్ళు, అమ్మలు కండి నాన్న. నాకు ఇంట్లోకి బయటికి తండి నాన్న. నా పిల్లలు అనాథలు చేయకుండి నాన్న. నా పిల్లల ఆరోగ్యం కోసమే మస్తు కష్టపడ్డారు. ఈ APML అనే బ్లడ్ క్యాన్సర్ కి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా ఇక్కడ ఆ రిపోర్ట్స్ కూడా పెడతాను, చూడండి, ఆదుకోండి, మానవత్వాన్ని చాటుకోండి. ఇలాంటి పరిస్థితులలో మనం అందరం కూడా మానవత్వాన్ని చాటుకొని మీకు తోచిన 1 రూపాయితో మొదలుకొని ఎంతైనా పర్లేదండి, ఈ యొక్క కుటుంబానికి మనం అందరం కూడా అండగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ తల్లికి మనమంతా తోడుగా ఉందాం. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి.